హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, భారతదేశానికి నిజమైన స్వాతంత్రం రామ మందిరం నిర్మించిన తర్వాత వచ్చిందని చెప్పే మాట ఏదైతే చెప్పాడో, ఈ సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ యొక్క మైండ్ సెట్ టువర్డ్స్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ అవ్వనివ్వండి, అండ్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో జరిగినటువంటి సాక్రిఫైజెస్ అవ్వనివ్వండి, లేకపోతే ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ యొక్క హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ని మొత్తాన్ని ఎంత చిన్న చూపించే ప్రక్రియ చేస్తున్నారంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈ మనవాదులు అందరూ కలిసి చాలా చాలా నీచంగా ఏ దేశంలో కూడా దేశం యొక్క ఇండిపెండెన్స్ని, దేశం యొక్క చరిత్రని ఇంతలా దిగజార్చి మాట్లాడే ప్రక్రియ ఏ దేశంలో కూడా జరగదు. ఒక్క భారతదేశంలో మాత్రమే జరుగుతుంది. అది కూడా భారతదేశం యొక్క స్వాతంత్ర సంగ్రామంలో కనీసం పార్టిసిపేట్ చేయనటువంటి ఈ గుంపు, ఈ ఆర్ఎస్ఎస్ ఒక మంద, ఈ బీజేపీ, ఈ మనువాదులు బ్రిటిష్ వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తి ఆ భారతదేశ స్వాతంత్ర సమరంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ లేదు. అసలు చరిత్రలో వీళ్ళు అక్కడ చేసింది ఏం లేదు, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అడుగులు ఒత్తడం తప్ప. అందుకనేసి ఆ స్వాతంత్ర సమరం ఏదైతే ఉందో దాన్ని చాలా చిన్న చూపు చూపించే ప్రక్రియని టైమ్ అండ్ అగైన్ చేస్తారు. మొన్నటి మనం శీతాకాలం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అంబేద్కర్ గారి గురించి ఎంత నీచంగా మాట్లాడాడో ఈ అమిత్ షా అనే ఒక మనువాద అహంకారి మనం చూసాం పార్లమెంట్లో. సో వీళ్లకు అడుగడుగున అంబేద్కర్ గారు అవనివ్వండి, రాజ్యాంగం అవనివ్వండి, భారతదేశం యొక్క త్రివర్ణ పతాకం అవనివ్వండి, దేన్ని గౌరవించరు వీళ్ళు. భారతదేశం యొక్క స్వాతంత్ర సంగ్రామాన్ని అవనివ్వండి, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూడా గౌరవించని ఈ బ్యాచ్ దేశాన్ని పరిపాలిస్తుంది ఈరోజు. అది భారతదేశం యొక్క దౌర్భాగ్యం. ఈరోజు ఈ దేశాన్ని ఈ రకంగా వీళ్ళు పరిపాలించేదానికి ప్రధాన కారణం మతాన్ని అడ్డం పెట్టుకుని దొంగచాటుగా ప్రజల్ని మభ్యపెట్టించేసి, ప్రజల్ని రియల్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసి, మతం సెంట్రిక్గా దేశాన్ని మత ఆధారంగా విడగొట్టేసి, హిందూ మతంలో అమాయకుల యొక్క ఓట్లు తీసుకొని, లేకపోతే హిందూ మతంలో ఒక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేసేసి ఓట్లు దండుకొని దేశాన్ని పరిపాలించే ప్రక్రియ చేస్తున్నారు. కానీ వీళ్ళకి నిజంగా దేశం మీద గౌరవంతో, అభిమానంతో పరిపాలిస్తున్నారంటే అది ముమ్మాటికి కానే కాదు. వీళ్ళు చూసుకుంటే ఆర్ఎస్ఎస్ యొక్క హెడ్ క్వార్టర్స్లో మీరు వెళ్ళి చూస్తే అందులో భారతదేశం మ్యాప్ ఉండదు. అఖండ భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఇండియా కలిపి ఉన్న మ్యాప్ ఉంటుంది. సో వీళ్ళు భారతదేశాన్ని గౌరవించరు, భారతదేశం రాజ్యాంగాన్ని గౌరవించరు, భారతదేశం యొక్క జెండాని గౌరవించరు, భారతదేశం యొక్క ఫ్రీడమ్ మూమెంట్ని గౌరవించరు. 2000 సంవత్సరం వరకు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చేంత వరకు వీళ్ళు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్పై భారతదేశం యొక్క జెండాని ఎగరేయలేదంటే వీళ్ళు భారతదేశం జెండా పట్ల వీళ్ళకి ఎంత నీచమైన సంస్కృతి ఉందో చూడండి. అండ్ వీళ్ళు మీటింగ్స్లో చూడండి, వీళ్ళు జై హింద్ అంటారు, జై శ్రీరామ్ అంటారు. మరి హిందూ మతంలో మిగిలిన దేవుళ్ళు కదా? జై కృష్ణ అనరు, జై విష్ణు అనరు, జై వెంకటేశ్వర స్వామి ఎందుకు అనరు వీళ్ళు? ఎందుకంటే రాముడు వీళ్ళ రాజకీయంగా 1990 నుంచి వీళ్ళకి రాజకీయంగా ఉపయోగపడ్డాడు కాబట్టి జై శ్రీరామ్ అని చెప్తారు. మరి ఇంత జై శ్రీరామ్ అని చెప్పే వీళ్ళు అయోధ్య రామ మందిరాన్ని అంతలా నెత్తికెక్కి ఊరేగే వీళ్ళు భద్రాచలం రాముడు గురించి ఎక్కడన్నా మాట్లాడడం విన్నారా మీరు? భద్రాచలం రాముడు ఆలయం దగ్గరికి ఏ బీజేపీ వాడన్నా, ఏ ఆర్ఎస్ఎస్ వాడన్నా, ఏ విశ్వ హిందూ పరిషత్ వాడన్నా వెళ్ళటం చూశారా? తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంత హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది భద్రాచలం రాముడితో. అక్కడికి ఎందుకు రాదు వీళ్ళు? ఎందుకంటే భద్రాచలం రాముడు వీళ్ళకి రాజకీయంగా ఉపయోగపడలేదు కాబట్టి. పోనీ ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట రామాలయం గుడి ఉంది. చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్, అది చాలా అద్భుతమైన కట్టడం. అక్కడికి వెళ్ళి ఎప్పుడన్నా ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఈ సంఘ్ పరివార్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళటం చూశారా మీరు? అక్కడికి వెళ్ళారు వీళ్ళు. అంటే వీళ్ళకు అయోధ్య రాముడు ఒక్కడే రాముడు, మిగిలిన రామాలయాలు కాదా? ఇంకోటి, అయోధ్య రాముడు మందిరం కట్టిన తర్వాతనే స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారంటే ఈ కుసంస్కారి. అంతకుముందు భారతదేశంలో ఉన్న రామ మందిరాలు, రామాలయాలన్నీ ఏమైపోయినట్టు? ఆ రామాలయాలకు సిగ్నిఫికెన్స్ ఉన్నట్టా లేనట్టా? సో బీజేపీ అండ్ ఈ ఆర్ఎస్ఎస్, ఈ మనువాదులు, ఈ సంఘ పరివార మనుషులు టైం వచ్చినప్పుడల్లా భారతదేశం యొక్క ఉనికిని, భారతదేశం యొక్క చరిత్రని, భారతదేశం యొక్క సంస్కృతిని టైం అండ్ అగైన్ దాడి చేసుకుంటానే వస్తారు. ఎందుకు దాడి చేస్తారంటే వాళ్ళకు రాజకీయంగా ఉపయోగపడే అంశాలని మాత్రమే వాళ్ళు ఉపయోగించుకుంటూ మిగిలిన అంశాలని మొత్తాన్ని సబ్సైడ్ చేసి అసలు దేశానికి సంబంధించిన అంశాలు కావు అన్నట్టు చూపించే ప్రక్రియ వీళ్ళకి అవకాశం వచ్చిన ప్రతిసారి చేస్తూ ఉంటారు. ఈ దుర్మార్గుడు మాట్లాడిన మాటకి భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ సంకనాకుతున్నటువంటి ప్రాంతీయ పార్టీలు అవనివ్వండి, భారతదేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు ఏవన్నా ఉండనివ్వండి, కనీసం నోరెత్తి మాట్లాడే ప్రయత్నం చేయలేదంటే అసలు దేశంలో రాజకీయ పార్టీలు, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఎంత దుర్మార్గంగా బీజేపీకి భయపడుతున్నాయో చూడండి.
భారతదేశం యొక్క ఇండిపెండెన్స్ని క్వశ్చన్ చేసే స్టేజ్కి వచ్చాడంటే ఈ దుర్మార్గుడు. దాని గురించి ఏ పార్టీ ఇప్పటివరకు మాట్లాడలేదు అంటే అసలు ఎంత భారతదేశంలో బీజేపీ ఎంత భయాన్ని పెంపొందించిందో చూడండి, ఎంత భయానక సిచ్యువేషన్లో నెట్టిందో చూడండి. అదే వేరే పార్టీ రూలింగ్లో ఉండి ఈ మాట ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అని ఉంటే ఈ బీజేపీ వాళ్ళు కామ్గా ఉండేవాళ్ళు? అసలు ఈ బీజేపీని మోసే ప్రాంతీయ పార్టీలన్నీ కామ్గా ఉండేయా? చూడండి ఎంత దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థని గత 10 సంవత్సరాలుగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలానే ముందుకెళ్తే వీళ్ళు అనుకున్నట్టు 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రక్రియ కానీ ముందుకు తీసుకెళ్ళగలిగితే భారతదేశంలో ఇంకా ఏ పార్టీ మనుగడ సాధించదు, ఏ సమాజంలో ఏ సివిల్ సొసైటీ ఉండదు, భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఉండదు. బీజేపీ వాళ్ళు మాట్లాడేదే నిజం, సంఘ పరివార్ చెప్పేదే నిజం, సంఘ పరివారం యొక్క భావజాలం ఏది ఉందో అదే భారత రాజ్యాంగం మారిపోతుంది 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ ముందుకు వచ్చే ప్రక్రియ కానీ మొదలైతే. ఇంకోటి ఈ బీజేపీ వాళ్ళు అనునిత్యం, బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనునిత్యం కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ ద్వారా ఎంత స్వార్థానికి ఎలా వాడుకోవాలని చూస్తారు తప్ప వీళ్ళు భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ని బలపరిచే విధానం వీళ్ళు ఎప్పుడు చేయరు. సాధ్యమైనంత వరకు లోక్సభలో రాజ్యసభలో వీళ్ళకు మెజారిటీ లేని పక్షంలో, బిల్లులు పాస్ కాని పక్షంలో ఆ లోక్సభలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ఒక మనీ బిల్ అనే ఒక రూపంలో తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ని టోటల్గా డైవర్ట్ చేసి రాజ్యసభతో పెద్దగా సంబంధం ఉండదు. మనీ బిల్ పాస్ చేసే క్రమంలో లోక్సభలో ఆమోదం పొందితే చాలు కాబట్టి రాజ్యసభ నుంచి వచ్చే జస్ట్ రికమెండేషన్స్ని తీసుకోవాలి. అవి కూడా తీసుకోవాలి లేదనేది డిస్క్రిప్షన్ ఆఫ్ అగైన్ లోక్సభ మనీ బిల్ విషయానికి వచ్చేసరికి. అందుకని మోస్ట్ ఆఫ్ ద బిల్స్ వీళ్ళు మనీ బిల్ రూపంలో 2014 నుంచి 2024 మధ్యకాలంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. కొన్ని బిల్లులు సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేశారు. ఎందుకంటే దేశం యొక్క ఫెడరల్ స్ట్రక్చర్ని ఇబ్బంది పెట్టే బిల్లులన్నింటినీ వీళ్ళు మనీ బిల్స్ రూపంలో ప్రొడ్యూస్ చేసి లోక్సభలో పార్లమెంట్లో పాస్ చేసే ప్రక్రియ చేశారు. సో తద్వారా ఏం చేయాలనుకున్నారు వీళ్ళు? భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క స్పిరిట్ని తగ్గించే ప్రయత్నం చేయాలనుకున్నారు. అందుకని మనీ బిల్ రూపంలో మోస్ట్ ఆఫ్ ద బిల్స్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు వీళ్ళు. సో ఈ రకంగా బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ అనునిత్యం దేశం యొక్క రాజ్యాంగాన్ని అటాక్ చేస్తూనే ఉంది. 2014 నుంచి చరిత్రని అటాక్ చేస్తూనే ఉంది. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో సిలబస్ మార్చే ప్రక్రియ చేస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే జనరల్గా మనకు ఇండియన్ హిస్టరీలో 1857 రెబెలియన్ ఏదైతే ఉందో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్గా సవర్కరే చెప్పారు. కానీ ఈ బీజేపీ వాళ్ళు 2014లో అధికారంకి వచ్చిన తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత పైకార్ రెబెలియన్ ఏదైతే జరిగిందో ఒరిస్సాలో, అది కూడా లోకల్ జమీందార్కి ఎగెనెస్ట్గా జరిగినటువంటి ఉద్యమాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఫ్రీడమ్ మూమెంట్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ నుంచి వక్రీకరించే ప్రయత్నం చేశారు వీళ్ళు. విదేశీయుడికి అగెనెస్ట్గా జరిగిన పోరాటాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారా, లేకపోతే ఒక దేశంలో ఒక ప్రాంతంలో ఒక భూస్వామి మీద స్థానికంగా ఉండేటువంటి రైతాంగం చేసిన తిరుగుబాటుని ఫ్రీడమ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటామా మనం? అంటే బీజేపీ వక్రీకరణ ఎంత దారుణమో చూడండి అసలు వీళ్ళు. సో ఈ రకంగా వీళ్ళకి అవకాశం దొరికిన ప్రతి దగ్గర, ప్రతి చరిత్రలో ఉన్న ప్రతి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్రతి అంశాన్ని మారుస్తారు. మసీదుల దగ్గర శివాలయాలు ఉన్నాయని గొడవ చేస్తారు. ఇంకో పక్క 47లో వచ్చిన స్వాతంత్రం 47లో రాలేదు, మొన్న రామ మందిరం ఇనాగ్రేషన్ చేసినప్పుడు వచ్చిందని చెప్పే ప్రక్రియ చేస్తున్నారంటే భారతదేశం యొక్క చరిత్రని, భారతదేశం యొక్క స్వాతంత్ర సంగ్రామాన్ని ఎంత నీచంగా అవమానపరుస్తున్నారో చూడండి. అలా అవమానపరిచిన భారతదేశంలో కనీసం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2-3 తప్ప బయటకు వచ్చి ఎవ్వడు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదంటే భారతదేశంలో మనువాదుల యొక్క భయం ఎంతలా పెరిగిపోయిందో చూడండి. మనువాదులకి అగెనెస్ట్గా, ఈ సంఘ పరివారికి అగెనెస్ట్గా ఎవరైనా మాట్లాడి బతికి ఉండే పరిస్థితి దేశంలో లేని సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు వీళ్ళు. థ్యాంక్ యూ.